Good afternoon to everyone. Today I am going to talk about what are the deleted topics in MPHW first year and second year students. Okay, so we are moving on to the topic. So ఇక్కడ ఏమి ఇచ్చారంటే serial number 1 unit name of the unit, topic, subtopics to be deleted in detail headings, 2 marks questions deleted, 6 marks questions deleted అనే కాలమ్స్ వైజ్ ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, మనం అకార్డింగ్ టు యూనివర్సిటీ అంటే ఇంటర్ బోర్డ్ ప్రకారంగా చూసినట్టయితే ఈ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ పేపర్ 1లో 9 యూనిట్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. ఇక్కడ ఏంటిదంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ గివ్ ద డీటెయిల్ లిస్ట్ అవుట్ ఆఫ్ ది MPHW ఫస్ట్ ఇయర్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ సిలబస్ యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5, 6, 7, 8, 9 అంటే ఇక్కడ ఏంటిదంటే అంటే ఇంటర్ బోర్డు ప్రకారంగా మాత్రం సిలబస్ చూసినట్టయితే దే హ్యావ్ గివెన్ 9 యూనిట్స్. బట్ టెస్ట్ ప్రకారంగా చూసినట్టయితే మనకి ఇక్కడ ఇచ్చారు కదా కాలమ్స్ వైజ్గా. సో డిఫరెంట్ కాలమ్స్ వైజ్గా చూసినట్టయితే మనకి ఎన్ని అంటే యూనిట్ 11, యూనిట్ 13, 12, 13, 14, 15, 16, 9, 18 వరకు ఉన్నాయి. ఓకే, కానీ ఇంటర్ బోర్డు ప్రకారంగా చూసినట్టయితే మాత్రం 9 యూనిట్స్ మాత్రం ఇవ్వడం అనేది జరిగింది. సో ఏది ఏమైనా కానీ మన ఇక్కడ ఏంటిది ఏమేమి డిలీట్స్ అంటే ఏ టాపిక్స్ డిలీట్ చేస్తారో మనం తెలుసుకుందాం. ఓకే, యూనిట్ 1 అంటే కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్. ఈ కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్ అనేది సబ్ టాపిక్స్ టు బి డిలీటెడ్ ఇన్ డీటెయిల్ హెడ్డింగ్స్ అంటే హెల్త్ ఒక టాపిక్ అని డిలీట్ చేశారు. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇందులో ఏమీ డిలీట్ చేయలేదు. 6 మార్క్స్ క్వశ్చన్స్ వాట్ ఆర్ ది రైట్ అబౌవ్ ది డిటర్మినెంట్స్ ఆఫ్ హెల్త్ అంటే ఆరోగ్యాన్ని నిశ్చయించే అంశాలు అనే 6 మార్క్స్ క్వశ్చన్ అనేది ఫైనల్ ఎగ్జామ్స్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ క్వశ్చన్ అనేది డిలీట్ చేయడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ యూనిట్ 2 అంటే ఇదంతా కూడా కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్, అదేవిధంగా కాన్సెప్ట్ అండ్ స్ట్రక్చర్ అండ్ కమ్యూనిటీ నీడ్ అసెస్మెంట్. ఈ 3 యూనిట్స్ కూడా యూనిట్ 1 కిందనే కన్సిడర్ చేయడం అనేది జరిగింది. ఇది మన ఇంటర్ బోర్డు ప్రకారంగా రివైజ్ చేసిన సిలబస్లో చూసినట్టయితే యూనిట్ 1 అనేది 3 పార్టిషన్స్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. యూనిట్ 1 కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్, యూనిట్ 2 కాన్సెప్ట్ అండ్ స్ట్రక్చర్ అండ్ నెక్స్ట్ 3 పార్టిషన్ ఈజ్ ద కమ్యూనిటీ నీడ్ అసెస్మెంట్. ఇవన్నీ కూడా యూనిట్ 1 కిందనే ఉన్న సబ్ టాపిక్స్. ఓకే, హెల్త్ కానీ ఫ్యామిలీ కానీ కమ్యూనిటీ సర్వే కానీ ఈ టాపిక్స్ అని డిలీట్ చేశారు. ఓకే, నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ చూసినట్టయితే లిస్ట్ అవుట్ ది కమ్యూనిటీ రిసోర్సెస్ అవైలబుల్ ఇన్ అవర్ కంట్రీ అంటే మన భారతదేశంలో ఏమేమి రిసోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇదంతగా ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే కాదు. ఓకే, అంటే మన సిలబస్ ప్రకారంగా చూసినట్టయితే ఇదంత ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏం కాదు. టెక్స్ట్ బుక్ ప్రకారంగా మాత్రమే ఈ క్వశ్చన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఏది ఏమైనా ఈ క్వశ్చన్ అనేది డిలీట్ చేశారు 2 మార్క్స్ క్వశ్చన్స్కి. నెక్స్ట్ మన 6 మార్క్స్ క్వశ్చన్స్కి ఏది కూడా ఏ క్వశ్చన్ కూడా ఇందులో డిలీట్ చేయలేదు. అర్థమవుతుందా? అంటే అంటే ఏ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ కాన్సెప్ట్స్ అండ్ స్ట్రక్చర్ అనేది కూడా ఇందులో 6 మార్క్స్ ఏ క్వశ్చన్ కూడా డిలీట్ చేయలేదు. నెక్స్ట్ ఏంటంటే సబ్ టాపిక్స్ 3లో కమ్యూనిటీ నీడ్ అసెస్మెంట్, కమ్యూనిటీ సర్వే ఆ టాపిక్ని డిలీట్ చేశారు. ఓకే, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏది కూడా డిలీట్ చేయలేదు. 6 మార్క్స్ క్వశ్చన్ చూసినట్టయితే రైట్ అబౌట్ ది మెథడ్స్ ఆఫ్ కమ్యూనిటీ నీడ్ అసెస్మెంట్ అంటే సమాజ అవసరాల అంచనా అన్నాం. ఓకే, ఈ సమాజ అవసరాల అంచనా ఏ విధాన పద్ధతుల ద్వారా అంచనా వేస్తారో ఇది 6 మార్క్స్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అనేది డిలీట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, ఫస్ట్ యూనిట్లో ఉన్న ఈ 3 సబ్ టాపిక్స్. ఓకే, కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్, స్ట్రక్చర్ అండ్ కాన్సెప్ట్స్ అండ్ స్ట్రక్చర్ అండ్ కమ్యూనిటీ నీడ్ అసెస్మెంట్ ఇవన్నీ కూడా యూనిట్ 1లో ఉన్న సబ్ టాపిక్స్. ఓకే, సో అంటే సబ్ యూనిట్స్ నాట్ సబ్ టాపిక్స్, సబ్ యూనిట్స్ ఇవన్నీ కూడా. అందులో ఉన్న హెల్త్ టాపిక్ డిలీట్ చేశారు, ఫ్యామిలీ టాపిక్ డిలీట్ చేశారు, కమ్యూనిటీ సర్వే కూడా టాపిక్ డిలీట్ చేశారు. టాపిక్స్ డిలీట్ చేశారు. అదేవిధంగా 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటివి ఇక్కడ లిస్ట్ అవుట్ ద రిసోర్స్ అంటే సమాజంలో మనకు దొరికే కమ్యూనిటీ రిసోర్సెస్ అంటే వనరులు ఆ క్వశ్చన్ డిలీట్ చేశారు. అదేవిధంగా రైట్ అబౌట్ ది డిటర్మినెంట్స్ ఆఫ్ హెల్త్ ఆరోగ్యాన్ని నిశ్చయించే అంశాలు ఆ క్వశ్చన్ డిలీట్ చేశారు. అదేవిధంగా రైట్ అబౌట్ ది మెథడ్స్ ఆఫ్ కమ్యూనిటీ నీడ్ అసెస్మెంట్ కాబట్టి ఈ క్వశ్చన్ కూడా డిలీట్ చేయడం అనేది జరిగింది. ఇట్స్ క్లియర్ టు ఎవ్రీవన్. ఒక యూనిట్ 1లో ఉన్న సబ్ యూనిట్స్, సబ్ టాపిక్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 6 మార్క్స్ క్వశ్చన్స్ ఏమేమి డిలీట్ చేశారు ఫైనల్ ఎగ్జామ్స్ కోసం మనం ఈరోజు తెలుసుకున్నాం. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద యూనిట్ 2 అంటే అకార్డింగ్ టు మనం ఇంటర్ బోర్డు ప్రకారంగా సిలబస్ చూసినట్టయితే యూనిట్ 2 ఈజ్ అ హోమ్ విజిట్. ఓకే, దాని ప్రకారంగా చెప్తున్నాను. ఇందులో కూడా చూడండి, ఇందులో మీ యూనిట్స్ ఎక్కువగా ఉన్నాయి అయినా కూడా నేను క్లియర్ చేస్తున్నాను. ఓకే, యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 అవన్నీ కూడా యూనిట్ 1లో ఉన్న సబ్ యూనిట్స్. ఓకే, ఇక్కడ యూనిట్ 4 అని ఇచ్చారు. ఈ యూనిట్ 4 అనేది మనకున్న ఇంటర్ బోర్డు ప్రకారంగా ఉన్న సిలబస్లో యూనిట్ 2 అన్నట్టు. యూనిట్లో ఏమేమి ఇచ్చారంటే హోమ్ విజిట్, యూనిట్ 4లో ఉన్న ఒక సబ్ యూనిట్. నెక్స్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ పాలసీస్, ఇది కూడా యూనిట్ 2 ఉన్న సబ్ యూనిట్స్. ఓకేనా, ఇందులో ఏ టాపిక్ డిలీట్ చేయలేదు. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏది కూడా లేదు.
6 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఏ క్వశ్చన్ కూడా డిలీట్ చేయలేదు. అందులో ఉన్న అన్ని టాపిక్స్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్సే అని అర్థం. ఓకే, నెక్స్ట్ అందులో ఉన్న యూనిట్ ఏంటిదంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ పాలసీస్. ఓకే, నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా. ఓకే, భారతదేశంలో ఈ టాపిక్స్ అన్ని డిలీట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. ఓకే, excuse me, sorry. ఓకే, సెకండ్ మనం ఏమనుకున్నాం, నెక్స్ట్ కమ్యూనిటీ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ పాలసీస్ అనుకున్నాం కదా. ఇందులో సబ్ టాపిక్ ఏంటంటే నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా. అంటే ఈ టాపిక్ అని డిలీట్ చేయడం అనేది జరిగింది. ఇందులో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏవి కూడా డిలీట్ చేయలేదు. 6 మార్క్స్ క్వశ్చన్స్ ఒకటి డిలీట్ చేశారు. అదేంటంటే ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ ది మలేరియా కంట్రోల్ ప్రోగ్రామ్. ఈ క్వశ్చన్ అనేది డిలీట్ చేయడం అనేది జరిగింది. అంటే మలేరియా నియంత్రణ ప్రోగ్రాము. ఓకే, ఏ విధంగా అరికట్టడం, ఏ విధంగా నివారించడం. ఓకే, ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ ది మలేరియా కంట్రోల్ ప్రోగ్రామ్. ఇది 6 మార్క్స్కి వచ్చే ఈ క్వశ్చన్ డిలీట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ద కమ్యూనిటీ థర్డ్ యూనిట్. మన ఇంటర్ బోర్డ్ ప్రకారంగా చూసినట్టయితే కమ్యూనికేషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్. ఓకే, నెక్స్ట్ అది అంటే 6th యూనిట్ కూడా ఇక్కడ కన్సిడర్ చేశారు. ఓకే, కమ్యూనికేషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్. ఇది ఏంటిదంటే ఇందులో ఉన్న సబ్ టాపిక్ ఏం డిలీట్ చేశారు, హెల్త్ ఎడ్యుకేషన్, అప్రోచెస్ ఆఫ్ హెల్త్ ఎడ్యుకేషన్. ఓకే, హెల్త్ ఎడ్యుకేషన్ ఆ టాపిక్ డిలీట్ చేశారు. అదేవిధంగా అప్రోచెస్ ఆఫ్ హెల్త్ ఎడ్యుకేషన్ 2 టాపిక్స్ అనేది డిలీట్ చేయడం అనేది జరిగింది. హెల్త్ ఎడ్యుకేషన్ అంటే ఆరోగ్య విద్య బోధన ఏంటిది, అప్రోచెస్ ఆఫ్ ది హెల్త్ ఎడ్యుకేషన్. ఈ 2 క్వశ్చన్స్ కూడా అందులో అంటే ఈ టాపిక్స్ అనేది డిలీట్ చేశారు. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏది కూడా డిలీట్ చేయలేదు. ఇందులో రైట్ ప్రిన్సిపల్స్ అండ్ అప్రోచెస్ ఆఫ్ ది హెల్త్ ఎడ్యుకేషన్. ఈ 6 మార్క్స్ క్వశ్చన్ కూడా డిలీట్ చేశారు. రైట్ ప్రిన్సిపల్స్ అండ్ అప్రోచెస్ ఆఫ్ ది హెల్త్ ఎడ్యుకేషన్. ఓకే, ఆరోగ్య విద్యా బోధనలో ఉన్న ప్రిన్సిపల్స్ ఏంటి నియమాలు ఉన్నాయో అవైతే డిలీట్ చేయడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద సిబిఆర్ అంటే కమ్యూనిటీ బేస్డ్ రీహాబిలిటేషన్. ఓకే, ఇందులో రీహాబిలిటేషన్ టాపిక్ డిలీట్ చేశారు. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏది కూడా డిలీట్ చేయలేదు. అదేవిధంగా 6th మార్క్స్ క్వశ్చన్స్ ఇక్కడ రైట్ అబౌట్ ది హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఇండియా. ఓకే, అండ్ ఫ్యామిలీ ఆన్ రీహాబిలిటేషన్. ఓకే, హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఇండియా, హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ ఫ్యామిలీ ఆన్ రీహాబిలిటేషన్. ఓకే, అంటే ఇక్కడ టైపింగ్ అనేది కొంచెం కంజెస్టెడ్గా టైప్ చేశారు కాబట్టి మనకు క్లియర్గా అర్థం అవ్వట్లేదు. ఇక్కడ 6 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటంటే రైట్ అబౌట్ ది హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ ఫ్యామిలీ ఆన్ రీహాబిలిటేషన్. అంటే వ్యక్తిగతంగా, సమూహంగా, కుటుంబపరంగా ఏదైతే ఉన్నాయో హెల్త్ ఎడ్యుకేషన్స్ అనేవి అంటే ఆరోగ్య విద్య బోధన వ్యక్తిగతంగా, బృందానికి, సమాజంగా ఇచ్చేటప్పుడు ఏదైతే ఉన్నాయో అవి 2 మార్క్స్ క్వశ్చన్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఓకే, రీహాబిలిటేషన్, హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఇండివిజువల్, ఫ్యామిలీ ఆన్ రీహాబిలిటేషన్. ఓకేనా. రీహాబిలిటేషన్ అంటే ఏంటంటే మనకు బ్రింగింగ్ బ్యాక్ టు నార్మల్ సిచ్యువేషన్ అంటే తిరిగి మామూలు స్థితికి తీసుకురావడానికి రీహాబిలిటేషన్ అనుకున్నాం కదా. ఈ క్వశ్చన్ డిలీట్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ ఇస్ 4th యూనిట్. 4th యూనిట్ ఏంటంటే ఇక్కడ ఈ 4th యూనిట్ అనేది ఇక్కడ మనకు 8th యూనిట్గా కన్సిడర్ చేశారు. ఒక యూనిట్ 8 ఇన్ఫెక్షన్. ఓకేనా. ఇన్ఫెక్షన్లో మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అండ్ మైక్రోబ్స్ ఈ టాపిక్స్ అని డిలీట్ చేశారు. డిఫైన్ ఆఫ్ ఫోమైట్. ఓకే, వాహకాలు. ఓకేనా, ఇవన్నీ కూడా డిలీట్ చేయడం అనేది జరిగింది 2 మార్క్స్ క్వశ్చన్స్ కన్నట్టు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎఫెక్టింగ్ ది గ్రోత్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ మైక్రోబ్స్. కాబట్టి ఈ సూక్ష్మజీవులు అనేవి వాటి యొక్క గ్రోత్ పెరగకుండా ఏ విధంగా వాటిని నశింప చేయవచ్చు అని. ఓకేనా, ఏమేమి ఫ్యాక్టర్స్ అని. ఓకే, అంటే వారి యొక్క పెరుగుదలను ప్రభావితం చేసే అంశాలు ఏంటిది అని. ఓకే, ఇది 6 మార్క్స్ క్వశ్చన్స్ డిలీట్ చేశారు. డిఫైన్ ఫోమైట్ ఆ క్వశ్చన్ డిలీట్ చేశారు. మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్, మైక్రోబ్స్ ఈ టాపిక్స్ కూడా డిలీట్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ ఇస్ ద ఇమ్యూనిటీ. ఇది కూడా ఒక టాపిక్స్ అందులో. ఇమ్యూనిటీ అండ్ ఇమ్యునైజేషన్, బాడీ డిఫెన్స్ మెకానిజమ్స్ అనేవి అన్నీ కూడా 4th యూనిట్లో ఉన్న టాపిక్స్. ఓకే, ఇమ్యూనిటీ, హైపర్ సెన్సిటివిటీ. ఓకే, ఇది కూడా డిలీట్ చేశారు ఈ టాపిక్. డిఫైన్ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్. ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ డిలీట్ చేశారు. ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ యాంటీజెన్స్ అండ్ యాంటీబయాటిక్ రియాక్షన్స్. యాంటీజెన్స్ అండ్ యాంటీబాడీ రియాక్షన్స్ ఈ 2 క్వశ్చన్స్ కూడా డిలీట్ చేయడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా 6 మార్క్స్కి వచ్చే క్వశ్చన్స్. ఓకే,
ఇమ్యూనిటీలో హైపర్ సెన్సిటివ్ డిలీట్ చేశారు ఆ టాపిక్. 6 మార్క్స్ క్వశ్చన్స్ ఏం డిలీట్ చేశారు? ప్రాసెస్ ఆఫ్ యాంటీజెన్స్ అండ్ యాంటీబాడీ రియాక్షన్స్. అదేవిధంగా 2 మార్క్స్ క్వశ్చన్స్కి డిఫైన్ హైపర్ సెన్సిటివ్ రియాక్షన్స్, ఇవి కూడా డిలీట్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇమ్యునైజేషన్, రికార్డ్స్ అండ్ రిపోర్ట్స్. కానీ యాక్చువల్లీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అయినా కూడా ఇది డిలీట్ చేయడం అనేది జరిగింది. ఓకే, రికార్డ్స్ అండ్ రిపోర్ట్స్ ఈ టాపిక్ డిలీట్ చేశారు. వాట్ ఆర్ ద రికార్డ్స్ అండ్ రిపోర్ట్స్ మెయింటైన్ ఇన్ ద ఇమ్యునైజేషన్ ఇన్ ఇమ్యునైజేషనల్ క్లినిక్. ఓకే, అంటే వ్యాధి నిరోధకాలు టీకాలు ఇచ్చేటప్పుడు ఏమేమి రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు ఆ యొక్క క్వశ్చన్ డిలీట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. డిస్క్రైబ్ అబౌట్ ది స్పెషల్ ఇమ్యునైజేషన్. ఓకే, రికార్డ్స్ అండ్ రిపోర్ట్స్. వాట్ ఆర్ ద రికార్డ్స్ అండ్ రిపోర్ట్స్ మెయింటైన్డ్ ఇన్ ద ఇమ్యునైజేషన్ క్లినిక్. 2 మార్క్స్ క్వశ్చన్ డిలీట్ చేశారు. అదేవిధంగా డిస్క్రైబ్ అబౌట్ ది స్పెషల్ ఇమ్యునైజేషన్ డ్రైవ్స్ అండ్ ప్రోగ్రామ్స్, ఈ యొక్క క్వశ్చన్ కూడా డిలీట్. ఓకే, 6 మార్క్స్ క్వశ్చన్ డిలీట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ టాపిక్స్ అనేది, కానీ ఎందుకని డిలీట్ చేయడం అనేది జరిగింది. కోవిడ్-19 ద్వారా సిలబస్ అనేది మనకు కవర్ అవ్వడానికి, అంటే ఇంపార్టెంట్ అంటే ఎక్కువ సిలబస్ అనేది ఫైనల్ ఎగ్జామ్స్కి రావడం కష్టం అవుతుంది కాబట్టి అనే ఉద్దేశంతో 30% సిలబస్ అనేది డిలీట్ చేయడం జరిగింది కదా. అందులో ఈ కొన్ని టాపిక్స్ అనేది డిలీట్ చేశారు. నెక్స్ట్ ఏంటిదంటే ఎన్విరాన్మెంటల్ శానిటేషన్. ఈ ఎన్విరాన్మెంటల్ శానిటేషన్ అనేది 5th యూనిట్ యాక్చువల్గా. సో 11th సబ్ టాపిక్స్ డివైడ్ చేయడం జరిగింది. ఇందులో ఏంటిదంటే టాపిక్ స్మోక్. ఈ స్మోక్ అనేది అంత ఇంపార్టెంట్ కానే కదా అసలు. ఓకే, ఆ టాపిక్ డిలీట్ చేశారు. వాట్ డూ యూ మీన్ బై స్మోక్ అంట. ఓకే, అది కూడా డిలీట్ చేశారు 2 మార్క్స్ క్వశ్చన్స్కి. 6 మార్క్స్ క్వశ్చన్స్కి కూడా మొత్తానికి ఏవి అందులో డిలీట్ చేయలేదు. ఓకే, ఎన్విరాన్మెంటల్ శానిటేషన్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, కమ్యూనిటీ అంటేనే ఎన్విరాన్మెంటల్ శానిటేషన్. ఓకే, సమాజంలో మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఎన్విరాన్మెంటల్ శానిటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ యూనిట్లో అనేది మొత్తం ఓవరాల్గా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ఈజ్ ద సేఫ్ వాటర్. ఇందులో ఉన్న సబ్ టాపిక్ వాటర్ టాపిక్ డిలీట్ చేశారు. ఎక్స్ప్లెయిన్ ద కాజెస్ ఆఫ్ ది కంటామినేషన్ ఆఫ్ వాటర్. ఈ క్వశ్చన్ కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్ డిలీట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, సేఫ్ వాటర్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటిది? కాజెస్ ఆఫ్ ది కంటామినేషన్ ఆఫ్ వాటర్. ఓకే, ఎన్విరాన్మెంటల్ శానిటేషన్ వాట్ యూ మీన్ బై స్మోక్ అంట. ఈ స్మోక్ అనేది అసలు సిలబస్ ప్రకారంగా అయితే లేనే లేదు. ఓకే, కానీ టెక్స్ట్ బుక్ ప్రకారంగా ఇది ప్రిపేర్ చేసినట్టుగా ఉంది. ఓకే, నెక్స్ట్ డిస్పోజల్ ఆఫ్ ఎక్స్క్రిటా అండ్ వేస్ట్. ఇది కూడా 8th యూనిట్లో ఉన్న ఒక సబ్ టాపిక్. ఓకే, సబ్ యూనిట్. ఓకే, ఎక్స్క్రిటా డిస్పోజల్. ఓకే, ఈ సబ్ టాపిక్ డిలీట్ చేశారు. వాట్ ఆర్ ద హజార్డ్స్ డ్యూ టు వేస్ట్. అంటే ఏంటిది వేస్ట్ ద్వారా వచ్చే హజార్డ్స్ ఏంటి, వేస్ట్ సరిగా మనం డిస్పోజ్ చేయకపోతే ఏమేమి హజార్డ్స్ వస్తాయో అవన్నీ ఆ 2 మార్క్స్ క్వశ్చన్ డిలీట్ చేశారు. 6 మార్క్స్ క్వశ్చన్స్ కన్నా డిస్క్రైబ్ హౌ ది డిసీజెస్ ఆర్ క్యారీడ్ అవుట్ ఫ్రమ్ ఎక్స్క్రిటా. ఓకే, కాబట్టి ఎక్స్క్రిటా ద్వారా వచ్చే వ్యాధులు ఏ విధంగా వస్తాయో దాన్ని ఏం డిసీజెస్ ఎక్స్క్రిటా ద్వారా వచ్చే వ్యాధులు ఏమున్నాయో డిస్కస్ చేయాలని చెప్పారు కదా. ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ 6 మార్క్స్ క్వశ్చన్స్ డిలీట్ చేశారు. ఓకే, హజార్డ్స్ డ్యూ టు వేస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ డిలీట్ చేశారు. ఓకే, ఎక్స్క్రిటా డిసీజెస్కి 6 మార్క్స్ క్వశ్చన్ డిలీట్ చేశారు. ఓకే, నెక్స్ట్ వన్ ఇంట్రడక్షన్ టు కమ్యూనికేబుల్ డిసీజెస్. ఓకే, ఇది ఏంటిదంటే 6th యూనిట్ యాక్చువల్గా. ఇది డిప్తీరియా క్వశ్చన్ డిలీట్ చేశారు. టాపిక్ లిస్ట్ అవుట్ ది ఓకే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ డిప్తీరియా. ఓకే, లిస్ట్ అవుట్ ది ఓకే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ డిప్తీరియా. రైట్ ఇన్ డీటెయిల్ అబౌట్ పోలియోమైలైటిస్. 6 మార్క్స్ క్వశ్చన్స్కి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ డిప్తీరియా. ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ 6 మార్క్స్ క్వశ్చన్స్కి అదేవిధంగా డిప్తీరియా టాపిక్ని ఎంటల్గా డిలీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ ఈజ్ అ యూనిట్. ఓకే, ఇంట్రడక్షన్. మన కేర్ ఆఫ్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అనుకున్నాం కదా. కేర్ ఆఫ్ కమ్యూనికేబుల్ డిసీజెస్లో అన్నీ కూడా యాడ్ చేయడం జరిగింది. అందులో ఏ క్వశ్చన్ కూడా డిలీట్ చేయలేదు. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ ద 7th యూనిట్ కమ్యూనిటీ హెల్త్ ప్రాబ్లమ్స్. ఓకే, ఇక్కడ ఏంటి 16th యూనిట్గా దాన్ని ఫ్రేమ్ చేశారు. హెల్త్ ప్రాబ్లమ్స్ డిలీట్ చేశారు. టాపిక్ లిస్ట్ అవుట్ ది డేంజర్స్ ఆఫ్ ది ఇల్నెస్. ఈ టాపిక్ డిలీట్ చేశారు. నిల్ అంటే 6 మార్క్స్ క్వశ్చన్స్ ఏది కూడా డిలీట్ చేయలేదు ఇందులో. యూనిట్ నెక్స్ట్ ఎపిడమిక్ మేనేజ్మెంట్. ఎపిడమిక్ మేనేజ్మెంట్ ఆ టాపిక్ డిలీట్ చేశారు. వాట్ ఈస్ ఎపిడమిక్ మ్యాపింగ్. ఓకే, ఈ మ్యాపింగ్ కూడా 2 మార్క్స్ క్వశ్చన్ డిలీట్ చేశారు. ఐడెంటిఫై ద కాజెస్ ఆఫ్ ఎపిడమిక్.
2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా డిలీట్ చేయడం అనేది జరిగింది. లాస్ట్ 9th యూనిట్ ఇస్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇందులో కూడా ఇది చాలా చాలా విపత్తులు అంటాం కదా, ఓకే, మ్యాన్ మేడ్ డిజాస్టర్స్, న్యాచురల్ డిజాస్టర్స్, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఇందులో ఏ టాపిక్ కూడా డిలీట్ చేయడం అనేది లేదు. ఓకే, ఎపిడమిక్స్ మ్యాపింగ్, ఐడెంటిఫై కాజెస్ ఆఫ్ ఎపిడమిక్, లిస్ట్ ఆఫ్ ది డేంజర్స్ ఆఫ్ ది ఇల్నెస్, హెల్త్ ప్రాబ్లమ్స్, ఓకే, డిప్థీరియా, పోలియోమైలైటిస్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ డిప్థీరియా, hazards due to waste, excreta disposal, okay, and methods, okay, how the diseases carried out from excreta, ఏ విధంగా డిసీజెస్ అనేది ఎక్స్క్రీటా ద్వారా ఏ విధంగా ఉన్నాయి ఆ క్వశ్చన్. వాటర్ క్వశ్చన్, ఓకే, కాజెస్ ఆఫ్ ది కంటామినేషన్ ఆఫ్ వాటర్, ఓకే, రికార్డ్స్ అండ్ రిపోర్ట్స్, ఇమ్యునేషన్ క్లినిక్లో మెయింటైన్ చేసే రికార్డ్స్, ఇమ్యునేషన్ ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు యూనివర్సల్ ఇమ్యునేషన్ ప్రోగ్రామ్, పల్స్ పోలియో ప్రోగ్రామ్, ఎక్స్పాండెడ్ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా డిలీట్ చేయడం అనేది జరిగింది. హైపర్ సెన్సిటివిటీ అంటే ఏంటిది, హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్, యాంటీజెన్స్ యాంటీబాడీ రియాక్షన్స్, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా డిలీట్ చేశారు. ఓకే, మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ మైక్రోబ్స్, డిఫైన్ ఫోమైట్, ఓకే, ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ద గ్రోత్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ మైక్రోబ్స్, ఈ క్వశ్చన్ డిలీట్ చేశారు. రీహాబిలిటేషన్ అన్న, ఓకే, హెల్త్ ఎడ్యుకేషన్ ఫర్ ఇండివిజువల్, ఫ్యామిలీ అండ్ రీహాబిలిటేషన్, వ్యక్తిగతంగా అదేవిధంగా కుటుంబానికి మనం వాళ్ళని ఏ విధంగా నార్మల్ స్థితికి తీసుకురావడానికి ఏ విధంగా ఆరోగ్య విద్యను చేస్తారో ఈ క్వశ్చన్ కూడా డిలీట్ చేయడం అనేది జరిగింది. ఓకే, హెల్త్ ఎడ్యుకేషన్, అప్రోచెస్ ఆఫ్ హెల్త్ ఎడ్యుకేషన్, ఒక ప్రిన్సిపల్స్ ఆఫ్ అప్రోచెస్ ఆఫ్ హెల్త్ ఎడ్యుకేషన్, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అయినా కూడా డిలీట్ చేయడం అనేది జరిగింది. ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ ది మలేరియా కంట్రోల్ ప్రోగ్రామ్, ఓకే, మలేరియా నియంత్రణ మరియు అరికట్టు విధాన ప్రోగ్రామ్, నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ఇండియా, ఈ క్వశ్చన్, కమ్యూనిటీ సర్వే, ఫ్యామిలీ హెల్త్, ఈ టాపిక్స్ అన్నీ డిలీట్ చేశారు. లిస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ రిసోర్సెస్ ఇన్ ఇండియా, ఇది కూడా డిలీట్ చేశారు. రైట్ అబౌట్ ది డిటర్మినెంట్స్ ఆఫ్ హెల్త్, ఓకే, మెథడ్స్ ఆఫ్ కమ్యూనిటీ నీడ్ అసెస్మెంట్, ఓకే, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా క్వశ్చన్స్ ప్లస్ కొన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్, 6 మార్క్స్ క్వశ్చన్స్, కొన్ని సబ్ టాపిక్స్ అనేది ఈ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్లో డిలీట్ చేసిన టాపిక్స్ అనేవి. ఓకేనా, ఇట్స్ క్లియర్ టు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ ఆస్క్ ఇన్ కామెంట్ బాక్స్. ఓకే, ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.